హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ష 21. ఈ రోజు సండే కదా, ఇక టెంపుల్ కి వెళ్దామని అందరం అయితే రెడీ అయ్యాము. ఇంకా ఇంట్లో దీపారాధన కూడా చేసుకొని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే మన ఛానల్ 1K కి దగ్గరలో ఉంది. సో ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది అయితే వీడియోలు చూస్తున్నారు, లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేసి షేర్ చేస్తే మన ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో తప్పకుండా మీరు లైక్ చేయండి. అలాగే నచ్చని వాళ్ళు మాత్రం తప్పకుండా స్కిప్ చేసేయండి. ప్లీజ్ మన ఛానల్ ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ ఎప్పుడో 9-10కి వెళ్దాం అనుకుంటే పిల్లలతో అయితే అస్సలు అవ్వదు. ఇక వాళ్ళకు తినిపించుకొని ఈ టైం అయితే అయ్యింది. ఇంకా మేము ఇంకా ఏం వంట కూడా చేసుకోలేదు. వచ్చిన తర్వాత వంట చేసుకోవాలి. ఇక మేము టెంపుల్కి వెళ్తున్నాం. వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాం. ఇక మేము మా ఇంటి దగ్గరలో ఉన్న చిత్తారమ్మ టెంపుల్ కి అయితే వచ్చాము. ఎర్లీగా టెంపుల్ కి వద్దామన్న ప్రతిసారి అయితే మేము రావడానికి అయితే ఇంకా లేటే అవుతుంది. లేట్ అయిన ప్రతిసారి రీజన్ మాత్రం మా పిల్లలిద్దరే. ఎందుకంటే వాళ్ళు చేసే అల్లరి ఆ మాత్రం ఉంటుంది. ఇక పిల్లలిద్దరికి తినిపించేసాను. ఇక నేను మా హస్బెండ్ ఏం తినకుండా అయితే బయలుదేరాము. ఇక అప్పటికే ఆఫ్టర్నూన్ టైం అయితే అవుతుంది. ఇక దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక కొబ్బరికాయ కూడా ఇక్కడ పక్కనే అమ్ముతారు మనకి. ఇక కొబ్బరికాయ అయితే తీసుకున్నాము. ఒక కొబ్బరికాయ వచ్చేసి 50 రూపీస్. ఇక అందులోనే అగరబత్తీలు ఇంకా పసుపు కుంకుమ కూడా ఇచ్చేసారు. ఇక చిన్నోడైతే చూస్తున్నారు కదా, ఇక బైక్ ఎక్కగానే హాయిగా నిద్రపోయాడు. ఇంట్లో పడుకోమంటే మాత్రం అస్సలు పడుకోడు. ఇక బైక్ ఎక్కగానే నిద్ర వచ్చేసిందేమో. ఇక నేను మా పెద్దోడైతే లోపలికి వెళ్తున్నాం. ఇక మా హస్బెండ్ అయితే వీడియో తీస్తూ నా వెనకే వస్తున్నారు. ఇక మా పెద్దోడైతే భయపడుతున్నాడు. ఎందుకంటే లోపల 3 డాగ్స్ అయితే పడుకున్నాయి. ఇక ఆ డాగ్స్ చూసి రానని చెప్పేసి భయపడుతున్నాడు. ఇక ఏం లేదు, నేను ఉన్నాను కదా రా అని చెప్పేసి అంటే అయినా కూడా ఎలాగో అలా లోపలికైతే వచ్చేసాడు. చూసారు కదా, నేను చెప్పకపోయినా వాడే గడపకి మొక్కి లోపలికి వస్తున్నాడు. ఈ టెంపుల్లో మా పెద్దల్లోనే అన్నప్రసన్న అయితే అయ్యింది. వాడి అన్నప్రసన్న అప్పుడు వస్తే మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇప్పుడు రావాల్సి వచ్చింది. ప్రెసెంట్ మేము ఉండేదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ కొద్ది దూరంలో అయితే ఉంటుంది. ఇక కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇంకా పిల్లల హెల్త్ ఇష్యూ వల్ల నేను ఈ అమ్మవారికి అయితే ఒక 2-3 మొక్కులు అయితే మొక్కాను. ఇక 2-3 మొక్కులు కూడా నాకు వెంటనే నెరవేరాయి. ఇక నెరవేరిన వెంటనే వస్తాను మొక్కుకున్నాను. కానీ ఇక తర్వాత నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల రాలేకపోయాను. ఏదైనా కోరిక కోరుకుంటే దానికి కొంచెం టైం పట్టొచ్చు. కానీ ఏదైనా మనం ఆపదలో మొక్కుకుంటే మాత్రం అమ్మవారు వెంటనే మనకు కరుణిస్తారు. మన బాధ అనేది అమ్మవారు అర్థం చేసుకుని మనకు వెంటనే రిజల్ట్ అనేది ఉంటుంది. కోరిక అయితే దానికి కొంచెం టైం పట్టొచ్చు. కానీ ఎప్పటికైనా అమ్మవారి దయ ఉంటే మనకు ఎప్పటికైనా నెరవేరుతుంది. కానీ ఏదైనా ఆపద ఉంటే మాత్రం తల్లి మాత్రం వెంటనే తీరుస్తుంది. అలా నాకు చాలా నమ్మకం అన్నమాట. ఇక నాకు అంత పెద్ద కోరికలు కూడా ఏం లేవు. ఏదైనా ఆపద మొక్కులు ఉంటే అది పిల్లల విషయంలో. నేను మంగళవారం లేదా శుక్రవారం వద్దాం అనుకున్నాను. కానీ ఇక మా హస్బెండ్ మార్నింగ్ ఎప్పుడు వెళ్తే మళ్ళీ రావడానికి 8-8:30 ఒక్కొక్కసారి 7-7:40కి ఇలా వచ్చేస్తాడు. కానీ ఇక అప్పటికైతే టైం అయితే కుదరట్లేదు. ఆ టైంకి పిల్లలిద్దరికి అన్నం తినిపించాలి కదా, ఆ టైంకి వాళ్ళకి తినిపించి పడుకోబెట్టే టైం కాబట్టి పిల్లలు కూడా చికాకు పడతారని చెప్పేసి ఇక ఆ టైంకి వెళ్ళడానికి అయితే నాకు కుదరలేదు. ఇక సండే అయితే మా హస్బెండ్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇక మార్నింగే వెళ్దామని చెప్పేసి ఇక ఆ రోజు అయితే వెళ్ళాము. ఇక అలా గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేయాలి. ఈ టెంపుల్ వచ్చేసి చాలా పవర్ఫుల్ టెంపుల్. ఈ టెంపుల్ లో జాతర కూడా చాలా బాగా చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. మీరు ఈ చిత్తారమ్మ టెంపుల్ జాతర చూడాలనుకుంటే యూట్యూబ్ లో గాజుల రామవరం చిత్తారమ్మ టెంపుల్ జాతర అని అయితే టైప్ చేయండి. మీకు ఆ జాతర వీడియోస్ చాలానే వస్తాయి. అసలు చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది జాతర అయితే. నెక్స్ట్ టైం నేను కూడా జాతర టైంలో రావాలనుకుంటున్నాను. ఏమవుతుందేమో చూడాలి. ఇక నేను ప్రదక్షిణ చేసిన తర్వాత ఇక్కడ మనం అమ్మవారికి గజస్తంభం దగ్గరనే పసుపు కుంకుమ అయితే వేయాలి. లోపల వేయడానికి అయితే కుదరదు. ఇక ఆ రోజు సండే కావడం వల్ల చాలా మంది యాటపోతులను అయితే తీసుకొచ్చారు అమ్మవారికి బలివ్వడం కోసం. ఇక సండే రోజు ఎక్కువ మంది ఉండరేమో అనుకున్నాను, కానీ చాలా మంది ఉన్నారు. భక్తులందరితో యాటపోతల సందడులతో హడావుడితో టెంపుల్ అయితే కలకలలాడిపోయింది ఆ రోజు. నేను పసుపు కుంకుమలు వేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్తున్నాను. ఇక మా పెద్దోడైతే మేకను చూస్తూ అలానే ఉండిపోతున్నాడు. ఇక కొబ్బరికాయ కొట్టే దగ్గర కూడా అమ్మవారి ఫోటో అయితే ఉంటుంది. అక్కడ కూడా మనం పసుపు కుంకుమ అగరబత్తులు కూడా పెట్టొచ్చు. ఇక కొబ్బరికాయ కూడా అక్కడ మొక్కుకొని కొట్టేసి ఒక వక్క అక్కడ నుంచి ఇంకో వక్క మనం తెచ్చుకోవాలి. 3 కల్లో ఉన్న వక్క అయితే మనం ఇంటికి తీసుకొచ్చుకోవాలి ఎప్పుడు ఏ టెంపుల్ కు వెళ్ళినా కూడా. ఇక మా బాబు అయితే ఆ మేకను చూస్తూ అలానే ఉండిపోతున్నాడు. పిల్లలకి అలా మేకలను గొర్రెలను చూడడం అంటే ఇష్టం కదా. ఇక విలేజ్ లో అయితే కోడి పిల్లలు, మేకలు, గొర్రెలు, ఆవులు ఇలా అన్ని ఉంటాయి చూడ్డానికి.
ఇక సిటీలో అయితే ఎక్కువ కనిపించవు కదా, అందుకే వాడికి అదొక ఎగ్జైట్మెంట్ అన్నమాట. ఇక్కడ మనం లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో అయితే కౌంటర్ ఉంటుంది. అక్కడే మనం టికెట్స్ అయితే తీసుకోవాలి. చిన్న టికెట్, వడిబియ్యం టికెట్, కుంకుమార్చన, ఇలా ఏ పూజకైనా కూడా మనం అక్కడే టికెట్ తీసుకొని అయితే రావాలి. మా హస్బెండ్ చిన్నోడిని ఎత్తుకున్నాడు అని చెప్పేసి నేను మా పెద్దోడితో గంట కొట్టిద్దామని ఎత్తుకున్నాను, కానీ అసలు ఎత్తుకోలేకపోయాను. మా హస్బెండ్ అయితే నవ్వుతున్నాడు మేము చేసే పనులకి. నువ్వే పొట్టిదానివంటే ఇక నువ్వు వాడిని ఎత్తుకుంటున్నావా అని చెప్పేసి. ఇక లోపలికి వచ్చిన తర్వాత అమ్మవారిని మొక్కుకొని మళ్ళీ ఒకసారి ప్రదక్షిణ అయితే చేయాలి. 3 లేదా 5, 11 ఇలా మేము కూడా ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. చూస్తున్నారు కదా టెంపుల్ అయితే ఎంత బాగుందో. అలా అమ్మవారి దగ్గర అమ్మవారి సమక్షంలో ఒక 5 నిమిషాలు కూర్చుంటే మన బాధలన్నీ పోతాయి అనిపిస్తుంది. మనకి ఏదైనా కష్టం వచ్చినా, బాధ అనిపించినా వాళ్ళకి వీళ్ళకి చెప్పే బదులుగా ఇలా అమ్మవారికి చెప్పుకుంటే మన భారం అంతా దిగిపోతుంది. వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటే 1కి 2 పుడతాయి, కానీ మన బాధలు పోవు, కష్టాలు తీరవు. ఇలా అమ్మవారికి ఒక్కసారి చెప్పి చూడండి, అమ్మవారి అంతా చూసుకుంటుంది. నాకేదైనా బాధ అయినా కష్టమైనా వస్తే నా కన్న తల్లికి చెప్పుకున్నా అది అవుతుందో కాదో తెలియదు, కానీ ఇలా నేను నమ్ముకున్న అమ్మవార్లకి చెప్పుకుంటే మాత్రం నా కష్టానికి ఫలితాన్ని, నా దుఃఖానికి సంతోషాన్ని మాత్రం తప్పకుండా ఇస్తుంది. ఇక మేమైతే అర్చన అయితే చేయించుకున్నాము. ఇక మా హస్బెండ్ అయితే నా కోసం అమ్మవారి గాజులు అయితే తీసుకొని వచ్చారు. ఇక అమ్మవారి సన్నిధిలోనే 2 గాజులు అయితే వేసుకున్నాను. ఇక మీ చిన్నోడైతే అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడే నిద్ర లేచాడు. ఏంటి నేను ఎక్కడున్నా అని చెప్పేసి అయితే చూస్తున్నాడు. ఇక అలా కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళాలి. అప్పటికే చాలా ఆకలి అవుతుంది అని చెప్పేసి అయితే మా హస్బెండ్ అయితే మొహం అంతా మార్చేశాడు. అందులోనూ లంచ్ చేసే టైం అయితే అవుతుంది కదా, ఇక వెళ్ళంగానే పిల్లలకైతే తినిపించేసేయాలి. లేదంటే ఆకలి స్టార్ట్ అయిందంటే ఇక ఏడుస్తూ ఉంటారు. ఇక నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే అమ్మవారి మొక్కు చెల్లించుకున్నందుకు. ఇక మా హస్బెండ్ తో కూడా అన్నాను, ప్రతి సండే ఇలా టెంపుల్ కి తీసుకురావచ్చు కదా, ఏదో ఒక టెంపుల్ కి వెళ్తే బాగుండు కదా అని చెప్పేసి అంటే, నీకు వీలైతే నాకు వీలవ్వద్దా అని చెప్పేసి అయితే అంటున్నాడు. నాకు ఉండేది ఒక సండే, ఆ రోజు కూడా నేను రెస్ట్ తీసుకోవద్దా అని చెప్పేసి. ఇక కొంతమంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి యాటపోతును కోస్తామని అయితే మొక్కుకుంటారు. ఇక అలా కొంతమంది అయితే యాటపోతలను కోసి చిన్న ఫంక్షన్ లాగైతే చేసుకుంటున్నారు. ఇలా ఎవరైనా మొక్కుకుంటే ఇక్కడ మనకి యాటలను అయితే కోస్తారు. అంతా అక్కడే క్లీనింగ్ అయినా, కట్టింగ్ అయినా, వంట చేయడమైనా అంతా అక్కడే చేస్తారు. ఇలా చిన్న చిన్న టెంట్ వేసుకొని ఇక మన ఫ్యామిలీ మెంబర్స్, ఇక నైబర్స్, వెల్ విషర్స్ ని పిలుచుకొని ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు. నాకైతే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ ని చూసినట్టే అనిపించింది. అక్కడ వాతావరణం అంతా కూడా. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్స్ కి అయితే చాలా సార్లు వెళ్ళాము, కానీ ఈ టెంపుల్ కి రావడం మాత్రం ఇది సెకండ్ టైం. ఇక ముందు చాలా సార్లు వస్తాము, ఎందుకంటే మేము ఇక్కడే షిఫ్ట్ అయ్యాము కాబట్టి. ఇక ఎండలు అయితే దంచేస్తున్నాయి, ఇక తొందరగా ఇంటికైతే వెళ్ళాలి. ఇక పిల్లలిద్దరిని అయితే కవర్ చేసేసాను. ఇక తొందరగా ఇంటికి వెళ్ళి ఇంకా వంట చేసుకొని తినేసేయాలి. ఇక మా హస్బెండ్ కి అయితే అక్కడ టెంపుల్ దగ్గర వాళ్ళు చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, ఇక మటన్ అయితే తినాలనిపించిందంట. ఇక అమ్మవారి టెంపుల్ లో కూడా మటన్ అయితే కట్ చేసుకుంటారు. ఇక మనం అమ్మవారి దర్శనం అయిన తర్వాత తిన్నా కూడా తప్పు ఉండదు, ఎందుకంటే అమ్మవారి టెంపుల్ లో కూడా నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి. ఇక మటన్ తీసుకొని ఇంటికి వెళ్తుంటే నాకు ఈ గోలీ సోడాలు అయితే కనిపించాయి. ఇక నాకు ఇష్టమైన నిమ్మకాయ సోడా తాగేసి ఇక ఇంటికైతే వెళ్తున్నాము. ఇక పిల్లలకైతే ఫ్రూట్ సలాడ్ అయితే తీసుకున్నాడు. ఇక అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మన యశుగాని స్కూల్ అయితే కనిపిస్తుంది, హోలీ ఫెయిత్ హై స్కూల్. ఇక్కడ కనిపిస్తున్న అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అయితే మన హౌస్ అయితే ఉంటుంది. ఇక ఇప్పుడు ఇంత ఎండలో ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేయాలంటే ఎలానో అనిపిస్తుంది నాకైతే. ఇక తప్పదు కదా, ఇక అందులోనూ పిల్లలకు కూడా తినిపించేసేయాలి. ఇక ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసాము. ఇక మా పిల్లలు ఇద్దరిని అయితే వదిలేస్తే వాళ్ళే ఎక్కుతున్నారు. నాకు ఇక్కడ సంతోషపడే విషయం ఏంటంటే మా చిన్నోడు కూడా స్టెప్స్ ఎక్కేస్తున్నాడు. ఈ సమ్మర్ బిఫోర్ హాలిడేస్ కి ముందు అయితే నేను యశును 1 month స్కూల్లో వేద్దామని చెప్పేసి అయితే వేసాను, అలా అలవాటు కావడం కోసం అని చెప్పేసి. మళ్ళీ అల్లరి కూడా ఎక్కువ అవుతుందని చెప్పేసి అయితే వేసాను. ఇక మార్నింగ్ 9 కి మళ్ళీ ఆఫ్టర్నూన్ 12:30కి చిన్నోడిని ఎత్తుకొని దిగాలంటే నాకైతే చుక్కలు కనిపించాయి. అందులోనూ ఒక పక్క మండే ఎండలు, అసలు నా బాధ అయితే అసలు చెప్పలేంది అనిపించింది. ఇక మా చిన్నోడైతే నా బాధను కొద్దిగా తగ్గించేశాడు. అసలు నాకు ఆ రోజు ఎంత సంతోషంగా అనిపించిందో అసలు మాటల్లో చెప్పలేను, అంతలా అనిపించింది. ఇప్పుడు రాగానే కర్రీ అయితే పొయ్యి మీద వేసాను. ఇక అలా రెస్ట్ తీసుకుంటున్నాం. మా హస్బెండ్ ఏం హెల్ప్ చేయట్లేదు, ఉన్నమాట చెప్పాలా లేదా. ఇక మా హస్బెండ్ అయితే పీస్ ఉడికిందా లేదా అని తిందామని చెప్పేసి అయితే వచ్చాడు. ఇంకా అప్పటికే కూర అయితే ఇంకా అవ్వలేదని చెప్పేసి అయితే అంటున్నాను. ఒక పక్కన గుమ్మగుమ్మలు, ఇంకో పక్కన ఎలుకలు అయితే పరిగెడుతున్నాయి. అసలు ఘోరంగా ఆకలి అవుతుంది మాకైతే, ఎందుకంటే మార్నింగ్ ఏం తినకుండా వెళ్ళాం కదా, టెంపుల్ కి వెళ్తే తినకుండా వెళ్ళాలని చెప్పేసి అయితే నేను అలానే వెళ్తాను. ఇక నాతో పాటు మా హస్బెండ్ కూడా ఏం తినకుండానే వచ్చేసాడు.
నెక్స్ట్ ఈ కుకింగ్ అంతా అయిపోయినాక ఎలా ఉందో వీడియో చేస్తాం. మీరు నా వీడియోస్ చూసినట్లయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా సబ్స్క్రైబర్స్ కి చెప్పేది ఒకటి, మీరు నా వీడియోస్ చూస్తే గనక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ వలన నా ఛానల్ ఇంకొంచెం రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూసేయండి. ఇక ఫైనల్ గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక ఇంతకు ముందు పిల్లలు ఇద్దరికైతే తినిపించేశాను. ఇక ఫైనల్ గా నేను మా హస్బెండ్ అయితే తినేస్తున్నాము. టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 అయితే అవుతుంది. మన ఛానల్ ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.